కొబ్బరికాయ అయితే తీసుకున్నాము. ఇంకా మా హస్బెండ్ అయితే స్కూటీ పార్క్ చేయడానికి అయితే వెళ్ళారు. పార్క్ చేయడానికి అయితే ప్లేస్ లేక చాలా దూరంలో పార్క్ చేసి వస్తున్నారనమాట. ఇంకా నేనైతే స్కూటీ పార్క్ చేసి ఇంకా మా హస్బెండ్ రాగానే మా హస్బెండ్కి కొబ్బరికాయ అయితే ఇచ్చేసాను. కొబ్బరికాయ ఇచ్చిన వెంటనే ఇంకా మేమైతే దర్శనానికి వెళ్తున్నాము. ఇక్కడైతే ఎంట్రన్స్లో అమ్మవారి విగ్రహం అయితే ఉంటుంది. ఇది మొత్తం ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడైతే కొంతమంది బొట్టు పెట్టే వాళ్ళైతే ఉంటారు. నేనైతే వాళ్ళని వీడియో తీయలేదు. ఇంకా ఇక్కడ అయితే చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా అయితే ఉంటుంది. ఇక్కడ మనం ఏం కోరుకున్న కోరిక అయితే ఖచ్చితంగా నెరవేరుతుంది అన్నమాట. నేను ఎక్స్పీరియన్స్ చేశాను. ఆ ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను. ఇదైతే ఎంట్రన్స్. ఇటు నుండి అయితే మనం లోపలికి ఇక్కడైతే మేము కాలు కడుక్కోవడానికి అయితే వెళ్తున్నాము. ఇంకా కాలు కడుక్కొని అయితే మేము ఇక్కడ కొబ్బరికాయ అయితే కొట్టడానికి అని చెప్పి వెళ్తున్నాము. చూడండి, ఇక్కడైతే కొబ్బరికాయలు అయితే కొడతారనమాట. నేనైతే కొబ్బరికాయ కొట్టి ఇవ్వడానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ మనం కొట్టడానికి అయితే ఉండదన్నమాట, వాళ్ళే కొడతారు. ఇంకా ఇక్కడైతే వాళ్ళైతే డబ్బులు అడుగుతారు, కానీ ఈసారి మమ్మల్ని అయితే డబ్బులైతే అడగలేదు. తనైతే కొబ్బరికాయ కొట్టయితే నాకు ఇస్తున్నారనమాట. నేనైతే తీసుకున్నాను. ఇక్కడికి నేను 4-5 టైమ్స్ వెళ్ళాను. నేను వెళ్ళినప్పుడల్లా నాకు ఇక్కడైతే ఖచ్చితంగా కొబ్బరికాయలు కొంచెమన్నా పువ్వు వస్తుంది, చిన్న పువ్వు అయినా వస్తుంది. అమ్మవారు నాకు సంకేతం ఇస్తారనమాట, నీకు అంతే మంచిగా జరుగుతుంది, నువ్వు కోరిన కోరిక అయితే నెరవేరుతుందని చెప్పి. ఇంకా మేమైతే లోపలికి వెళ్ళిపోతున్నాము. 2 గడపలు అయితే ఉంటాయి లోపలికి వెళ్ళడానికి. ఆ గడప ద్వారా అయితే మేము లోపలికి వెళ్తున్నాము. ఎదురుగా కనపడేది అయితే మనీ తీసుకొని వెళ్ళాలి, టికెట్ మనీ తీసుకొని అయితే వెళ్ళాలి. ఇంకైతే మేము వచ్చేసరికి అయితే ఇంకా ఎవరు లేరనమాట. ఎందుకంటే మేమైతే ఎర్లీగా వచ్చేసాము. ఎందుకంటే మా హస్బెండ్కి కొంచెం పని ఉంది బయట, అందుకని ఎర్లీగా వెళ్దామని చెప్పేసి ఎర్లీగా వెళ్ళి దర్శనం చేసుకున్నాం అమ్మవారిని. ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాం అన్నమాట.